హాయ్ హలో వెల్కమ్ టు కృష్ణామృతం. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే తిరుమల వెళ్తున్నామండి. తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్తున్నాము. ఈ రోజే ఆఖరి రోజు అనమాట. సో యాక్చువల్ గా ముందే బుక్ చేసుకుందాం అనుకున్నా కానీ టికెట్స్ దొరకలేదు, అందుకనే ఈ రోజు దొరికింది. సో వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత విశేషాలు ఏంటో చెప్పేసుకుందాము. సో వెనకైతే వ్యూస్ చూస్తుంటే చుట్టుపక్కల అంతా ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. అందాలన్నీ తిరుమలలోనే ఉన్నాయి అన్నట్టు ఉందన్నమాట. మొత్తం మంచుతో కమ్మేసింది. ఎటు చూసినా తెల్లటి పొగ మంచే మీరు చూడొచ్చు వెహికల్లో ముందు వైపు వెనక వైపు. సో నేను లోపల దర్శనంకి వెళ్ళి వచ్చిన తర్వాత ఎలా ఉండింది ఏంటి అనేది చెప్పేస్తాను. చూస్తున్నారు కదా, దట్టమైన పొగ మంచు చూడటానికి మాత్రం చాలా అద్భుతంగా ఉండింది. వెదర్ అయితే చాలా కూల్గా ఉండింది. సో వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలి అంటే ప్రాప్తం ఉండాలి, కానీ అది వైకుంఠ ఏకాదశి రోజే చేసుకుంటే మంచిది. కాకపోతే గవర్నమెంట్ ఏదో 10 days మనకి ఇలా పెట్టారు కాబట్టి మనకు ఆ భాగ్యం అనేది దొరికిందనమాట. గోవింద నామ స్మరణతో అలా మొత్తానికి తిరుమలకైతే రీచ్ అయిపోయాం పైకి. అద్భుతంగా ఉన్నిందండి. అందాలన్నీ తిరుమలలోనే ఉన్నట్టు. ఏ వెదర్ కావదరు, ఎండాకాలంలో ఒక రకంగా, చలికాలం ఒక రకంగా, వర్షాకాలం ఒక రకంగా, రకరకాల అందాలు కనిపిస్తుంటాయి మనకు తిరుమలలో. మొత్తానికి మనము తిరుమల అయితే రీచ్ అయిపోయాము. సో మా అమ్మాయికి, చిన్న అమ్మాయికి పెళ్ళైపోతే మా ఆయన తలనీలాలు ఇస్తామని ఒప్పుకున్నారు. సో ఆయన తలనీలాలు అనేది ఇచ్చేసారనమాట. ఇచ్చేసిన తర్వాత టెంపుల్ దర్శనానికి వెళ్ళిపోదామనేసి అలా వెళ్ళాము. కాకపోతే క్యూ లైన్ చాలా పెద్దగా ఉండింది. ఇక్కడ ఈ మనుషుల్ని చూస్తేనే మీకు అర్థమైపోతుంది, ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారండి. దాదాపు 2 hours పట్టింది మాకు దర్శనం చేసుకొని బయట రావడానికి. 2-3 hours పట్టింది. ఫుల్ రష్ ఉన్నారు. లాస్ట్ డే కావడంతో ఇంకా రష్ ఎక్కువ ఉన్నారనమాట. సో మొత్తానికి క్యూలో నిలబడి మనము ఈ రకంగా లోపలికి వెళ్తామన్నమాట. ఇలా లోపలికి వెళ్ళగానే, ఈ ద్వారం నుంచి లోపలికి వెళ్ళగానే మనకి ఇక్కడ మీకు రైట్ సైడ్ చూపిస్తున్నాను చూడండి, ఆ కంబిల్లాగా కట్టారు కదా, అక్కడి నుంచి కొంతమందిని వదులుతారు, అటువైపు ఇంకొక వైపు నుంచి కూడా వదులుతారు అనమాట. సో మేము ఈ లైన్ గుండా లోపలికి వెళ్ళటం జరిగింది. ఇలా వెళ్తూ ఉంటే ధ్వజస్తంభం దగ్గర నాకు మనం చూస్తున్న విజువల్లో లెఫ్ట్ సైడ్ తోరణం లాగా ఉంది కదా, అక్కడ నాకు ఒక చిన్న జోకర్ బొమ్మ స్కల్ప్చర్ కనిపించింది అనమాట. సో ఈ విజువల్ అయితే మాత్రము పువ్వులు ఒకదానికొకటి పోటీ పడి స్వామి సేవలో తరించాలి అన్నట్టు వాటి అందాలని ఒకదానికి మించి ఒకటి చూపిస్తున్నట్టు అనిపించింది. చాలా బాగుంది కదా అసలు ఈ డెకరేషను. ఇన్ని రోజులు ఆ ఫ్లవర్స్ అలా వాడిపోకుండా ఉండడం అనేది చాలా అద్భుతము. సో ధ్వజస్తంభం దాటుకొని మనం లోపలికి వెళ్ళగానే స్ట్రైట్గా స్వామివారిని దర్శనం చేసేసుకొని మనము దర్శనం చేసుకోగానే బయటకు వస్తే, బయటకి రాగానే రైట్ సైడ్ మనకి ఈ వైకుంఠ ద్వారం అనేది కనిపిస్తుంది. ఈ ద్వారం నుంచే మనం లోపలికి వెళ్తాము. ఈ ద్వారం నుంచి లోపలికి వెళ్ళి ఒక రౌండ్ తిరిగేసి వచ్చిన తర్వాత మనకి హుండీ ఉంటుంది కదా, ఆ హుండీ దగ్గర మనం బయటకు వస్తామన్నమాట. సో ఇది వైకుంఠ ద్వార దర్శనం అని అంటారు. మొత్తానికి ఈ రకంగా కంప్లీట్ అయింది మా ట్రిప్. అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్, ఒక మంచి ఏదో లోకంకి వెళ్ళి వచ్చిన ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట. సో అలా ఆ దర్శనం అంతా చేసుకొని లడ్డు ప్రసాదం తీసుకొని కిందకి వచ్చి బయలుదేరాము రావడానికి. ఒక్కసారి మీరు అలా చూసారంటే గరుక్మంతుల వారు కనిపిస్తారు. స్వయంభుగా ఈ శేషాచలాన్ని నేనే కాపాడుతానన్నట్టు రెక్కలు అట్లా విరబూసుకున్నట్టు ఆయన మనకు దర్శనం ఇస్తారనమాట. చాలా అద్భుతమైన దృశ్యం ఇదైతే మాత్రము.
ఈసారి తిరుమల వచ్చి రిటర్న్ దిగేటప్పుడు మనకి ఈ యొక్క విజువల్ అయితే కనిపిస్తుంది. చూసి ఎంజాయ్ చేయండి. కృష్ణామృతం ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, తద్వారా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి.